అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నేను మహారాణినని, నన్ను ఒకరోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని, అతన్ని బాగా చూసుకోవడమే ఈ జన్మకి నా బాధ్యతని. అతని కోసం ఎదురు చూడటంలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఆఖరికి వచ్చాడు. మంచోళ్ళలానే ఉన్నావు, నేను మహారాజులా చూసుకుంటాను. ఫోటోలు తీసినప్పుడు తనది ఫోటోజెనిక్ ఫేస్ కొంత గొప్పగా అంటే లైక్ అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారు అనమాట, మా అమ్మాయితో ఫోటోజెనిక్ ఫేస్ కాదు, బయట బాగుంటుందని. లైక్ రియల్ గా చూసాక నాకు చాలా బాగా నచ్చింది తను. I was very impressed after seeing her, తన డ్రెస్సింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ నాకు అన్ని నచ్చి, తన మాట విధానం. చైతన్య యాక్చువల్గా ఫస్ట్ టైం చూసినప్పుడు లైక్ నవ్వుతూనే అన్నాడు. హీ సో స్వీట్. ఇంకా అసలు అందరితో ఉన్నప్పుడు అసలు నేను ఏం చిన్నది చేసినా సరే చూస్తూ మురిసిపోతున్నప్పుడు అసలు అప్పుడు సిగ్గేస్తుంది నాకు చూడంగానే. అలా అసలు టైమే తెలియదు ఇద్దరు ఉన్నప్పుడు. కప్పిస్తూనే ఉంటాడు, కెలుకుతూనే ఉంటాడు. ఓకే, నాకు ఎక్కడో కనెక్ట్ అయినట్టు అనిపించింది. లైక్ ఐ వాజ్ ఓకే విత్ హర్. హైదరాబాద్లో ఫస్ట్ మీట్ లంచ్కి వెళ్ళినప్పుడు నేను తను వాళ్ళ బ్రదర్ వెళ్ళాను. హ్యాపీ విత్ హర్. బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి, మంచిగా మాట్లాడుకుని టైం స్పెండ్ చేసాం బాగా. హ్యాపీగా ఇద్దరు ఉంటే చాలు. అమ్మ నాన్నకి లైక్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యి నాన్నకి లైక్ నేను ఇచ్చిన ఇంపార్టెన్స్, ఈ పెళ్లి సంబంధం కూడా లైక్ నాన్న అరేంజ్ మ్యారేజ్లో తెలిసిందే కదా నార్మల్గా, అన్నీ నాన్న ఇష్టంగా ఒప్పుకున్నందుకు డాడీ వెల్ట్ లైక్ సో హ్యాపీ. ఆ రోజు మేము అందరం కూర్చొని ఏడ్చాం. అంత ఎమోషనల్గా అడగండి. వంచి తరలి వెళ్ళు తరుణంలో తడి ముసిరెను కన్నుల్లో తడి ముసిరెను కన్నుల్లో. Yeah!